హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మార్పు చేశారు. ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. డిసెంబర్ 1వ తారీఖున పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీలో ఒక మార్పు జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సూపర్ 6 పథకాలను విడతల వారీగా అమలుకు వీలుగా నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకునింది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తు విషయంలోనూ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇక డిసెంబర్ 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల అంశంపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కేటగిరీల పెన్షన్ను పెంచి అమలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రతి నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైసీపీ హయాంలో వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం పాలనలో వాలంటీర్లను పక్కన పెట్టారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బందితోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. సో మనం గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. పంపిణీ విధానాన్ని రియల్ టైంలో పరిశీలిస్తోంది. 1వ తేదీనే దాదాపు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే డిసెంబర్ 1వ తేదీన అందాల్సిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం తాజాగా అధికార యంత్రాంగానికి కీలక సూచన చేసింది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఈ నెల 30వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు సచివాలయాల సిబ్బంది నగదు పంపిణీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షలకు పైగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు నవంబర్ 30న అంటే శనివారం రోజున పెన్షన్లు అందుతున్నాయి. వరుసగా 2 నెలల పెన్షన్లు తీసుకొని వారు సైతం 3వ నెలలో ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధానంపై ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో నవంబర్ నెల తొలి రోజున, చివరి రోజున ఒకే నెల 2 పెన్షన్లు అయితే 2 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. సో మనకు పెన్షన్ అయితే మనకు ఈ నెల 30వ తారీఖు శనివారం రోజున అందిస్తున్నారని అధికారులు స్పష్టం చేశారండి. ఎందుకంటే గతంలో కూడా మనకు 1వ తారీఖు ఆదివారం రావడంతో సచివాలయ సిబ్బందులు అలాగే తక్కిన అధికారులు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీ చేశారు. మనకు ఆ క్రమంలోనే మనకు ఏపీ ప్రభుత్వం వారు మరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1వ తారీఖు ఇక మీదటి నుంచి ఆదివారం వస్తే గనక ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా మనకు డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రావడంతో మనకు ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 30వ తారీఖు శనివారం రోజునే ఈ యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.